ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. అహమస్మి. ఒక కర్మ సాఫల్యం అవ్వడానికి కావలసినటువంటి ఫ్యాక్టర్స్ ఏమిటి? అధిష్టానం తథా కర్త కరణం చ పృథక్విధం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచం. ఆ తరువాత యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే. ఎవని బుద్ధి అయితే లేపనము పొందదో, ఎవరు కర్త అనే భావము లేనివారు, అంటే జ్ఞానంలో ఉన్నవారు, హత్వాపి స ఇమాం లోకాన్ నహంతి న నిబధ్యతే, అటువంటి వారికి కర్మఫలము అంటదు అంటూ గీతాశాస్త్రము తన యొక్క బోధనను ముగించింది కర్మ విషయంలో. ఏవం చ సతి దేహభృత్వ అభిమాన అనుపపత్తౌ అవిద్యాకృతాశేషకర్మ సన్యాసోపపత్తే సన్యాసినాం అనిష్టాది త్రివిధం కర్మణః ఫలం న భవతి ఇతి ఉపపన్నం. శాస్త్ర తాత్పర్యాన్ని సంగ్రహం చేసి చెప్తున్నారు. ఆత్మజ్ఞానికి కర్మ సంబంధం లేదు. జ్ఞానంలో ఉండే వాళ్లకు కర్మలతో పని లేదు. సర్వసంగ పరిత్యాగులకు, దేహధారులకు ఉండే దేహాభిమానము సంభవము కాదు కనుక వారు అజ్ఞానకృతమైన సకల కర్మలను జ్ఞానము త్యాగము చేయుట యుక్తియుక్తము, ఉపపన్నం. తద్విపర్యాచ ఇతరేషాం, దానికంటే వ్యతిరేకంగా ఉన్న వాళ్లకు, అంటే ది అదర్ కేటగిరీ who have got till the dehabhimana and who are conducting the karma as karma adhikaris, తద్విపర్యాత్ చ ఇతరేషాం భవతి ఇతి ఏతచ్చ అపరిహార్యం ఇతి ఏషః గీతాశాస్త్రస్య అర్థః ఉపసంహృతః. అంటే జ్ఞానముచే త్యాగము చేయడం సన్యాసంలో ఉన్న వాళ్లకు యుక్తియుక్తము, కానీ అనిష్టము, మిశ్రమము, ఇష్టము అనే మూడు రకాలైనటువంటి ఫలము వారికి కలుగుతుంది అనేటటువంటిది ప్రశ్నయే లేదు. ఎవరైతే దేహాభిమానులు ఉన్నారో వాళ్లకు కర్మఫలము కలిగి తీరుతుంది. ఇది తప్పించుకొన శక్యము కానిది. ఈ విధముగా గీతాశాస్త్రం యొక్క తాత్పర్యము ఉపసంహరించబడినది. గీతాశాస్త్రస్య అర్థః ఉపసంహృతః. సహ ఏషః సర్వవేదార్థసారో నిపుణమతిభిః పండితైః విచార్య ప్రతిపత్తవ్యః ఇతి తత్ర తత్ర ప్రకరణ విభాగేన దర్శితః అస్మాభిః శాస్త్రన్యాయానుసారేణ. నిపుణమతులైనటువంటి బుద్ధిగల పండితులు దీనిని విచారం చేసి తెలుసుకోవాలి. ఈ కారణం చేతనే మేము అక్కడక్కడ ఆ ప్రకరణాల ప్రకారంగా జ్ఞాన కర్మరూపాలుగా విభాగము చేసి శాస్త్రము యొక్క యుక్తి యొక్క అనుసరిస్తూ ప్రతిపాదించాము. తథా ఇప్పుడు, ఇదానీం, తథాటు పిమ్మట, ఇదానీం ఇప్పుడు, కర్మణాం ప్రవర్తకం ఉచ్యతే. కర్మ ఫలములను ఏవి డిసైడ్ చేస్తాయో ముందే చెప్పారు. కర్మలను ఏవి ప్రవర్తింపజేస్తున్నాయి అంటే, ఎవరైనా ఒక క్రియ, ఒక కర్మ చేయాలి అంటే దానికి ఉండేటటువంటి ఫ్యాక్టర్స్ ఏమిటి? జ్ఞానం, జ్ఞేయం, పరిజ్ఞాత, త్రివిధ కర్మ చోదన, కరణం కర్మ కర్తేతి, త్రివిధ కర్మ సంగ్రహ. కర్మలను ప్రవర్తింపజేసేవేమిటి? జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత అని త్రివిధ కర్మ చోదన. చోదనం అంటే ప్రవర్తిల చేయడం.
ఫెసిలిటేటర్స్ ఆఫ్ కర్మ. ఈ 3 ప్రకారాలుగా ఉన్నాయి. కరణం ఇన్స్ట్రుమెంట్, ఉపకరణం, ఇంద్రియము, కర్మ కర్త అనే మూడిటి యందు క్రియ సమన్వితమై ఉన్నది. కర్మ సంగ్రహ. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ శ్లోకం. సో మేబీ ఇట్ విల్ టేక్ టుడే, డజంట్ మ్యాటర్. ఈచ్ వర్డ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. జ్ఞానం, జ్ఞేయం, పరిజ్ఞాత, త్రివిధా కర్మచోదన. వాట్ ఈస్ జ్ఞానం? జ్ఞాయతే అనేన ఇతి సర్వ విషయం అవిశేషేణ ఉచ్యతే. జ్ఞానం దీనిచే తెలియబడును. జ్ఞానం అంటే దీని చేత తెలియబడుతుంది అనే ఉత్పత్తి బట్టి. అనేన జ్ఞాయతే ఇది జ్ఞానం. అనేనా దీని చేత జ్ఞాయతే తెలియబడుతుంది. ఇది రకరకాల వస్తు జ్ఞానములు ఉన్నాయి. అవన్నీ జ్ఞానాలు కావు. సర్వ విషయం అవిశేషేణ ఉచ్యతే. ఏదైతే జ్ఞానమో సకల పదార్థాలను తెలుపుడు చేసేటటువంటి మనోవృత్తి ఏదుందో అది జ్ఞానం అడబడుతుంది. ఈ సందర్భంలో అమానిత్వం, అధంబిత్వం ఇటువంటి తేడాలేమీ లేకుండా సకల విషయాలకు చెందినటువంటి తెలియుట అనేటటువంటి అర్థము. అవిశేషేణ ఉచ్యతే. తథా అదే విధముగా జ్ఞేయం, అదే విధముగా జ్ఞేయం అంటే జ్ఞాతవ్యం, తెలియబడేది, తెలియవలసినది. వాట్ షుడ్ బి నోన్, వాట్ షుడ్ బి తెలియబడేది ఇస్ ద జ్ఞేయం. తదపి అది కూడా సామాన్యేన ఏవ సర్వం ఉచ్యతే. విశేష జ్ఞేయాల గురించి మాట్లాడటం లేదయ్యా. సామాన్య జ్ఞేయం అది కూడా తేడాలేమీ లేకుండా సమానముగా సకల విషయాలకు చెందినది. దెన్ పరిజ్ఞాత ఉపాధి లక్షణ అవిద్యా కల్పితో భోక్త. పరిజ్ఞాత అంటే తెలుసుకునేవాడు. పరిజ్ఞాత అంటే బుద్ధి ఉపాధితో కూడి ఉన్నటువంటి, ఉపాధి చేత పరిచ్ఛిన్నమైనటువంటి భోక్త. వాడి విషయాలను తెలుసుకుంటూ అనుభవాలను పొందేవాడిని పరిజ్ఞాత అంటారు. నౌ అగైన్ ఐఎమ్ టెలింగ్ ఇన్ సింపుల్ వర్డ్స్. జ్ఞానం, జ్ఞేయం, పరిజ్ఞాత ఈ 3 కర్మలను ప్రవర్తిల్ల చేస్తాయి. జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞాయతే అనేన ఇది సర్వ విషయం అవిశేషం జ్ఞానం. ఏదైతే సకల విశేషాలు లేకుండా సామాన్య జ్ఞానం ఉంటుందో దచ్చిత్, అదే జ్ఞానం. జ్ఞేయం అంటే జ్ఞాతవ్యం, తెలియవలసినది, తెలియదగినది. తదపి సామాన్యనే సర్వం ఉచ్యతే. ఇది కూడా ఏ విశేషాలు లేకుండా, తేడాలు లేకుండా సకల విషయాలకు చెందినటువంటిది ఏవైతే తెలియవలసి ఉన్నాయో అది జ్ఞేయం అవుతుంది. తథా పరిజ్ఞాత, పరిజ్ఞాత అంటే ఉపాధితో, బుద్ధి ఉపాధితో కూడి ఉన్నటువంటి భోక్తయే పరిజ్ఞాత. ఇది ఏతత్రయం ఈ 3 ఏషాం అవిశేషేణ సర్వకర్మణం ప్రవర్తక. ఏ విశేషాలు లేకుండా సర్వకర్మలయందు ప్రవర్తిల్ల చేసేటటువంటివి. త్రివిధ, త్రిప్రకార కర్మచోదన, ప్రవర్తకములు, ప్రవర్తింపచేసేవి. ఈ మూడు ప్రకారములైనటువంటి కర్మచోదనము. కర్మ అంటే క్రియ, క్రియను ప్రవర్తిల్ల చేసేది అని అర్థం. యాక్షన్. కర్మ అంటే యాక్షన్, నాట్ కర్త కర్మ క్రియ ఆఫ్ వ్యాకరణం. కర్మ అంటే యాక్షన్ని ప్రవర్తింపజేసేవి ఏమిటయ్యా? ఒకటి జ్ఞానం. సో ఏదైనా యాక్షన్ చేయాలంటే హీ మస్ట్ హ్యావ్ ది చైతన్యం ఆఫ్ ది జ్ఞానం. అండ్ దేర్ మస్ట్ బి అన్ ఆబ్జెక్ట్ టు నో, దేర్ మస్ట్ బి ఆబ్జెక్ట్స్ టు నో. దట్ ఈస్ ది జ్ఞేయం. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఇది ఎవరికి తెలియాలి? ఎవరో ఒకరు ఉండాలి కదా. అతను పరిజ్ఞాత, ఉపాధి కలిగిన వాడు పరిజ్ఞాత. అది చీమ కావచ్చు, మనిషి కావచ్చు, ఎవరైనా జంతువు కావచ్చు, క్రిమి కావచ్చు, ఏదైనా కావచ్చు. సర్వకర్మణం ప్రవర్తక త్రివిధ త్రిప్రకార కర్మచోదన. జ్ఞానాదీనాం హి త్రయాణం సన్నిపాతే. జ్ఞానాదులు 3
త్రయాణం జ్ఞానము జ్ఞేయము పరిజ్ఞాత. ఈ మూడు ఈ మూడు కూడా సన్నిపాతే సమావేశమై ఉన్నప్పుడు మాత్రమే, అప్పుడే హన ఉపాదానాది ప్రయోజన. హననము విడిచిపెట్టుట, అనిష్టాన్ని ఉపాదానము పట్టుకోవడము, ఇష్టమైన దాన్ని ఈశ్వరుడు ఉపేక్షించడం అంటే తూష్ణీభావంతో న్యూట్రల్గా ఉండడం. ఈశ్వర ప్రసాద బుద్ధి మూడు రకాలు కలుగుతాయి. కొన్ని కర్మల కొన్ని యాక్షన్స్ని పట్టుకుంటాం, కొన్ని యాక్షన్స్ని వదిలేస్తాం, కొన్ని యాక్షన్స్ని ఈశ్వర ప్రసాద బుద్ధితో ఉంటాం. అంటే అనిష్టం అంటే హననం, ఇష్టం అంటే ఉపాదానం, మూడవది ఈశ్వర ప్రసాదం. అనిష్టం ఇష్టం మిశ్రంచ అనేటటువంటివి కలుగుతాయి. ఎప్పుడు ఈ మూడు ఉంటేనే. ఏమిటా మూడు? జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత. జ్ఞానం అంటే సవిశేష జ్ఞానము కాకుండా సకల వస్తువులను తెలుపుడు చేసేటటువంటి నిర్విశేష సామాన్య చైతన్యము లేక జ్ఞానము. జ్ఞేయం అంటే ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ కాకుండా ఏదైతే తెలియదగినదో ఆ వస్తు సముదాయము సామాన్యంగా ఒక జనరల్గా చెప్పిన దాన్ని జ్ఞేయం అంటున్నాము. పరిజ్ఞాత అంటే ఎవరైతే బుద్ధి ఉపాధితో కూడి ఉండి ఆ బుద్ధి తాదాత్మ్యము వలన ఆత్మయే చేస్తోందా అన్నట్టు అనిపించే భోక్త ఎవరైతే ఉన్నారో అతడు పరిజ్ఞాత. సరే, ఫస్ట్ లైన్ అయింది ఇప్పటికి. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మచోదన. కర్మచోదనము వర్డ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. చోదనం అంటే తోలడం, అంటే రథం మీద కూర్చుని ఆ రథికుడు డ్రైవర్ రథాన్ని నడిపిస్తారు కదా, దాన్ని చోదనము అంటారు. రథం చోదయతి, రథాన్ని నడిపిస్తున్నాడు. ఇక్కడ చోదనం అంటే కర్మలను నడిపిస్తున్నాయి, క్రియలను నడిపిస్తున్నాయి, క్రియలను ప్రవర్తింపజేయుచున్నాయి. ఏమిటి? జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత. సరేనండి. తతః పంచభిః అధిష్టానాదిభిః ఆరబ్ధం వాంగ్మనః కాయాశ్రమభేదేన త్రిధా రాశీభూతం త్రిషు కరణాదిషు సంగృహ్యతే ఇది ఏతదుచ్యతే. సరే, యాక్షన్ స్టార్ట్ అయింది. యాక్షన్ ప్రవర్తింప చేయాలి, యాక్షన్ ప్రొపెల్ చేయాలి. ఎవరు? ఒక ఒక పరిజ్ఞాత ఉండాలి, వాడికి జ్ఞానం చైతన్యవంతమైన వాడు అయి ఉండాలి, వాడు తెలుసుకునే వస్తువు ఉండాలి. ఉంటేనే బుద్ధి ఉపాధితో కూడినటువంటి జ్ఞాత లేక పరిజ్ఞాత. పరి అంటే అసమంతాత్, అన్ని విషయాల జ్ఞానాలను తెలుసుకునేటటువంటి చైతన్య స్వరూపమైన ఒక ఉపాధితో కూడినటువంటిది. ఉపాధి లేని చైతన్యం ఏది తెలుసుకోదు కదా. ఉపాధితో కూడి ఉండేది పరిజ్ఞాత, దానిలో చైతన్యం ఉండాలి, అది జ్ఞానము. తెలుసుకోవడానికి వస్తువులు, తెలియవలసినవి జ్ఞేయము. ఈ మూడు ఉన్నప్పుడే కర్మ జరుగుతుంది, క్రియ జరుగుతుంది. సరేనండి. ముందు కర్మ జరిగితే ఫలితాలు రావడానికి హేతువులు చెప్పారు కదా, 5 రకాలు. అధిష్టానము, కర్త, కరణము, పృథక్విధం, వివిధాశ్చ పృథక్చేష్ట, దైవం, సంచిత కర్మ అంటూ చెప్పుకున్నాం కదా. తతః పంచభిః 5 అధిష్టానాధిభిః, అధిష్టానము, భోక్త మొదలైనటువంటి 5 ఉత్పన్నం చేయబడినటువంటి క్రియ ఆరబ్ధం. ఆ క్రియ 3గా డివైడ్ అవుతుంది. వాంగ్ మన కాయ ఆశ్రయ భేదేన. ఆ క్రియ వాక్కుతో చేశాడా, మనస్సుతో చేశాడా, శరీరంతో చేశాడా అని 3 రాసులుగా ఉంటుంది. ఇట్ ఈస్ 3-fold. వాంగ్ మన కాయాశ్రమ భేదేన త్రిధా రాశీభూతం త్రిషు కరణాదిషు సంగృహ్యతే. 3 కరణములయందు సంకలితం చేయబడి ఉంటుంది, పాదుకొని ఉంటుంది. ఏ కరణాలవి? ఒకటి వాక్, రెండవది మనసు, మూడవది శరీరము, ఇంద్రియాలు. వాంగ్ మనః కాయాశ్రమ భేదేన త్రిధా రాశీభూతం త్రిషు కరణాదిషు సంగృహ్యతే ఇది ఏతద్ ఉచ్యతే. దాని గురించి చెప్పబోతున్నారు. అహమస్మి. కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మ సంగ్రహః.
కరణం. వాట్ ఈస్ కరణం? యూ మస్ట్ అండర్స్టాండ్. మునిసిఫ్ కరణం మగకరణం కాదు, అది కూడా కరణమే, చేసేవాడని. క్రియతే అనేన ఇది బాహ్యం శ్రోత్రాది అంతస్థం బుద్ధ్యాది. ద డెఫినేషన్ ఆఫ్ కరణ ఐఎమ్ గివింగ్, యూ టేక్ ఇట్ అంటున్నారు. దీని చేత చేయబడేది అనే వ్యుత్పత్తిని బట్టి క్రియతే అనేన ఇది. అనేన అంటే చేత, క్రియతే అనేన దీని చేత చేయబడేది అనేటటువంటిది కారణము. అవి ఎన్ని రకాలు? బాహ్యం శ్రోత్రాది కరణములు. ఏమిటి? పైన ఉన్నటువంటి పంచ ప్లస్ పంచ ఇంద్రియములు, కరణములు, శ్రోత్రాదులు, అంతస్థం 4, బుద్ధ్యాదులు, మనోబుద్ధి అహంకార చిత్తాలు. So what are these things? These are the instruments of action. అనేన క్రియతే ఇతి చ కరణం. దీని చేత చేయబడుతోంది అనే వ్యుత్పత్తి చేత కరణం అంటే ఇన్స్ట్రుమెంటు, ఇంద్రియము. ఈ ఇంద్రియాలు బాహ్యేంద్రియాలు, అంతరేంద్రియాలు. బాహ్యేంద్రియాలు 5 + 5, అంతరేంద్రియాలు మనోబుద్ధి అహంకార చిత్తాలు 4. కరణం క్రియతే అనేన ఇది బాహ్యం శ్రోత్రాదిభి అంతస్థం బుద్ధ్యాది. కర్మ ఈప్సితతమం కర్తు క్రియయా వ్యాప్యమానం. కర్మ అనగానేమి? కర్మ కరణం, కర్మ కర్తేతి త్రివిధ. కరణం అంటే చెప్పుకున్నాం, కరణం అంటే ఇన్స్ట్రుమెంట్ త్రూ విచ్ యాక్షన్ ఇస్ కండక్టెడ్, బై ద యూజ్ ఆఫ్ విచ్ ఎనీ యాక్షన్ ఇస్ కండక్టెడ్. I wanted to taste a thing, I require a karanam. That karanam will be the indriyam. I wanted to give some money to someone, I have to use the karanam. The karanam is the hand. Like that, the karanam is the instrument by which, with the action of which, using which the action is done. What is karma? Karma ipsitatamam kartuhu kriyaya. Karta cheta korabadedi. అంటే ఈ క్రియ చేసి ఈ క్రియచే వ్యాపించబడేటటువంటిది కర్మ. అంటే ఏమిటి? ఏదైతే క్రియ ఉన్నదో ఆ క్రియ కర్తయందు, తరువాతేమో ఈ ఫలమునందు వ్యాపించి ఉంటుంది. అటువంటి దానిని కర్మ అంటున్నారు. ఒత్తుక్కా పెట్టకూడదు. దేర్ ఇస్ నథింగ్ లైక్ ఏ కర్మ. నా కర్మ అని బుర్రగొట్టుకుంటాం. దేర్ ఇస్ నో వర్డ్ లైక్ కర్మ. దర్ ఇస్ ఓన్లీ వర్మ. There is only karma. Don't use the strong K there. There is no karma. It is wrong to say karma. Only say karma. Karma ipsitatamam kartuhu. అంటే కర్తకు అతిశయించి కోరబడేటటువంటి ఫలము మరియు క్రియచే వ్యాపించబడేది. The karma is extending into the karta as well as the kriya. కరణం కర్మ కర్తేతి. నౌ కర్త. కర్త ఈజ్ కరణాం వ్యాపారయిత ఉపాధిలక్షణ ఇది త్రివిధ ప్రకార కర్మ సంగ్రహ. కర్త అంటే ఏమిటి? యాక్షన్ చేసేవాడు. ఇందకల వాడికి వీడికి తేడా ఏమిటి? వాడు తెలుసుకునేవాడు. పరిజ్ఞాత అంటే ద వన్ హూ ఈజ్ బుద్ధితో విషయాన్ని తెలుసుకునేవాడు పరిజ్ఞాత. బుద్ధి దేనితో తెలియబడుతుందో అది జ్ఞానం. ఏదైతే తెలియబడుతుందో అది జ్ఞేయం. దిస్ ఇస్ అబౌట్ ఇన్పుట్, నోయింగ్. నవ్ అబౌట్ ద అవుట్పుట్. రిగార్డింగ్ ద అవుట్పుట్ దెర్ ఆర్ 3 things. ద అవుట్పుట్ one is the karanam, the instrument through which I am acting, and also knowing and acting. First you have to know and then you will act. Second one is the karma, the one which extends into the kriya and into the karta. That kriya is called the karma. Simple words, kriya, karma, action, not the karta karma kriya of the వ్యాకరణ. అక్కడ కర్త అంటే చేసేవాడు, కర్మ అంటే చేయబడేది. రాముడు రాముని చంపెను, రావణుని చంపెను. రాముడు అనేది కర్త, రావణుని అనేటటువంటిది కర్మ. అది కాదు ఇక్కడ మాట్లాడుతుంది. ఇక్కడ కర్మ అంటే ద క్రియ, ద యాక్షన్ విచ్ పర్కొలేట్స్ into the karta and into the karana. Okay. Now karta is karananam vyaparayita.
అంటే కరణముల చేత వ్యాపారం చేస్తున్నవాడు ఎవడైతే ఉన్నాడో, ద మోటార్ యాక్టివిటీ చేస్తున్నాడో, ఉపాధి కలిగిన వాడు, వాడు కర్త. సో వెన్ యు ఆర్ ఎంజాయింగ్ ఏ ఫ్రూట్, when you are a bhokta, when you are doing an action, you are a karta. Suppose Mysore pak you are preparing, then you are a karta because you are doing action. Mysore pak you are tasting, you are a bhokta. That is parijnata. Parijnata is bhokta. Karta is the doer of the action. The karta, karma, and then karanam. Karma, the action that is being done. And then మైసూర్ పాక్ తయారు చేయడం అనే యాక్షన్ ఏదైతే ఉందో అది కర్మ. కర్మను చేసేవాడు, మైసూర్ పాక్ తయారు చేసేవాడు కర్త. ఉపయోగించేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ కారణములు ఆర్ ఇన్స్ట్రుమెంట్స్. జ్ఞానం, జ్ఞేయం, పరిజ్ఞాత, కారణం, కర్మ, కర్త. ఇది త్రివిధ త్రిప్రకార కర్మ సంగ్రహ. ఈ విధముగా కర్మ సంగ్రహం 3 ప్రకారములుగా ఉన్నది. సంగృహ్యతే అస్మిన్నితి సంగ్రహ. సంగ్రహం అంటే ఏమిటండి? దేనియందు సంకలనం చేయబడి ఉన్నదో అనే వ్యుత్పత్తిని బట్టి ఈ 3 కలిసి కర్మ సంగ్రహము. అంటే ద బండిల్ ఆఫ్ యాక్షన్. So the action has got a bundle of 3 things. What are there in the bundle? The person who does the action, 2, the instrument used to the action, 3, the action itself which percolates in the instrument and also in the karta. It's very clear now. So sangrahyate asminniti sangraha. Karmana sangraha. Karmala yandu bundle ga undi kabatti karma sangraha. కర్మ యేషు హి త్రిషు సమవైతి. ఎందుకు అలా అన్నారు? యేషు హి, ఈ 3 త్రిషు కర్మ సమవైతి. ఈ క్రియ 3 యందు విడదీయరాని విధంగా సమవాయ సంబంధం కలిగి ఉంది. సమవైతి అంటే విడదీయరాని విధముగా ఉండే సంబంధాన్ని సమవాయ సంబంధము అంటారు. అంటే యూ కెనాట్ హ్యావ్ an action done without the bundle of these 3. Now imagine, can you do an action without karta and without the instrument? Can an action be done? It is not possible. Action cannot happen on its own. An action to happen, there must be a doer, either visible or invisible, and there must be an instrument through which the action is done. So the karta himself cannot do anything. He must use an instrument to do the action. That is why this is called the karma sangraha. Karma sangraha ante the bundle of action has got 3 components. 1, the doer who is having upadhi. Without upadhi, there cannot be a doer. It can be a small upadhi like an ant. It can be a big upadhi like an elephant. It does not matter. But the upadhi is required. The second one is the karanam, the instrument through which the action is done. Anena kriyate iti karanam. Deni cheta cheyabadutundo adi karanam. And the action proper, which extends into the karana and which extends through the karta. కర్త అండ్ క్రియలలో వ్యాపించి ఉండేటటువంటిది ఇక్కడ కర్మ లేక క్రియ అనబడుతుంది. సింపుల్గా కర్మ బదులు క్రియ అని రాసుకుంటే ఈజీగా ఉంటుంది. నౌ I will summarize again. This is a beautiful analysis of anything that is happening in the world. There are 2 things that are happening. Either you get some information from the world, which is the input information, or you do something into the world, that is the output action. This is classified into 2 by Vedavyasacharya or Bhagavan into 2. The first line is about the input. Jnanam, Jneyam, Parijnata, Trividha, Karma Chodana. Why? Once you know only you will act. Without knowing how to act. To do anything, first of all, the knowledge should come in the input. ఎవరైనా తలుపు కొట్టారు అనేటటువంటి జ్ఞానం కలిగితేనే తలుపు ఓపెన్ చేయడం అనేటటువంటి కర్మ కలుగుతుంది, క్రియ కలుగుతుంది.
So the input is essential, which will lead to output. That leading is called karma chodhana, karma pravartaka, that which initiates the action and propels the action. What is that? Jnanam, Jneyam, Parijnata. Let's take the Parijnata first. The ఉపాధితో కూడి ఉన్నటువంటి భోక్త లేక తెలుసుకునేవాడు అనేది ఎవడున్నాడో వాడు పరిజ్ఞాత. You don't have to be specific. Parijnata about a patient's disease, Parijnata about a program, Parijnata about a video conference, not like that. It can be a general Parijnata, and specifically when he does the action, that becomes the specific action. Okay? పరిజ్ఞాత తెలుసుకునేవాడు, జ్ఞేయం తెలియబడేది, జ్ఞానం దేని ద్వారా తెలియబడుతుందో, జ్ఞాయతే అనేన ఇతి జ్ఞానం సర్వ విషయం అవిశేషేణ ఉచ్యతే. తథా జ్ఞేయం జ్ఞాతయం తదపి సామాన్యేన ఏవ సర్వం ఉచ్యతే, నాట్ విశేష జ్ఞేయం. పరిజ్ఞాత ఇస్ ఉపాధి లక్షణ, అవిద్యాకల్పిత భోక్త. అవిద్యత కల్పించబడినటువంటి ఉపాధితో కూడి ఉన్నవాడు భోక్త లేక పరిజ్ఞాత అంటున్నారు. ఈ విధముగా త్రివిధ త్రిప్రకార కర్మచోదన, ద ఇనిషియేటర్స్ అండ్ ది కంటిన్యూయర్స్ ఆఫ్ యాక్షన్ ఆర్ దీస్ త్రీ: జ్ఞానం, జ్ఞేయం, పరిజ్ఞాత. ఓకే, ఐ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద ఇన్పుట్ త్రూ మై జ్ఞానం. Using the Parijnata has understood what is to be known, that is known. Now he initiates an action. ఇవి కర్మ చోదనములు. ఇవి 3 రకాలుగా ఉంటాయి ఈ కర్మలు: వాక్కు, కాయ, ఆశ్రమం, మనస్సు. మనోవాక్కాయ కర్మలు అంటాము కదా. మనోకర్మ, వాక్కర్మ, కాయిక కర్మ అని 3 విధాలుగా కర్మను విభజించవచ్చు. ద యాక్షన్ కెన్ బి మ్యానిఫోల్డ్. హీ మే డూ అన్ యాక్షన్ విత్ ద వర్డ్, హీ మే డూ ద యాక్షన్ విత్ ద మైండ్, హీ మే డూ ద యాక్షన్ విత్ ద బాడీ, అండ్ యూజువలీ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద 3. Not exclusive. They are not mutually exclusive. There will be usually a combination of all the 3 will be the action. What are there in the action? Karanam, the instrument through which the action is done. Karma, the action itself. Karta, the doer of the action. ఇది త్రివిధః 3 రకాలు. కర్మ సంగ్రహః. These are all సంగ్రహ్యతే అస్మిన్ ఇతి సంగ్రహః. ఈ 3 సముదాయము, సంకలనము, కూడిక చేయబడి ఉన్నది. సో అంచేత కర్మ సంగ్రహం అంటుంది. క్రియ ఈ 3 యందు విడదీయరాని విధముగా కలిసి ఉంటుంది. కర్మ యేషు హి 3 సమవైతి, సమవాయ సంబంధాన్ని, ఇన్సెపరబ్లీ అసోసియేటెడ్ విత్ వన్ అనదర్. వెన్ యూ సే కర్మ, automatically the karta is there, the karana, the instrument is there, and the action proper is there. These 3 are called the karma sangraha. Now you have understood the input and the output of activity, input of information and the related output done by a human being or any prani. Atha idanim క్రియాకారక ఫలానాం సర్వేషాం గుణాత్మకత్వాత్ సత్వరజస్తమో గుణభేదతః త్రివిధో భేదో వక్తవ్యం ఇతి ఆరభ్యతే. ఓకే, then if this is the case, everyone should do the action in the same vigor and same potential and get the same outcome. Everyone should perceive all the inputs also in the same way, but that is not happening. One is perceiving a thing in a different way, in a better way, in a lesser way. Another is doing the karma in a very better way or a very inferior way. How is it possible that these differences are occurring? They are due to the play of gunas. Sattva, rajas, tamo గుణముల యొక్క ప్రవృద్ధి వలన అలా జరుగుతుంది. ఆ విషయాలు మీకు చెప్పబోతున్నాము. రేపు చూద్దాం. అహమస్మి. సోమవారం నాడు చూద్దాం. అహమస్మి, ahamasmi, ahamasmi, ahamasmi. Better write down what you have learned. Ahamasmi, 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 ahamasmi,
అహమస్మి 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 స్వస్తి.